వెల్కమ్ టు ఏపీ వైబ్స్ న్యూస్. అచ్యుతాపురంలో కాంగ్రెస్లో 50 మంది యువకుల చేరిక. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం యలమంచిలి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తనకాల అనంతరావు ఆధ్వర్యంలో యువ నాయకుడు మేరుగు అచ్చుబాబు నాయకత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో మార్పు ప్రారంభమైందని, కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న చేరికలే అందుకు నిదర్శనమని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై విమర్శలు చేస్తూ ఈ ప్రాంత సహజ వనరుల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. తనకాల అనంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. అచ్యుతాపురం సెజ్ నిర్వాసితులకు న్యాయం జరగలేదని, పరిశ్రమల వ్యర్థాల వల్ల పూడిమడక మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మేరుగు అచ్చుబాబు మాట్లాడుతూ స్థానిక పరిశ్రమల్లో పూడిమాడక యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం త్వరలో సెజ్ జోనల్ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంవీఆర్ రాహుల్, మలపరెడ్డి కోటేశ్వరరావు, తుట్టారమణ, రావి రామసత్యం, చోడిపల్లి సుభద్రరావు, దొడ్డి రవి, నాగుమంత్రి సాయి, నాగుమంత్రి శాంతి, ఆర్ఆర్ నాయుడు, కె కోదండరావు, సిహెచ్ మహేష్, సిహెచ్ సత్యబాబు, డి శివ, సిహెచ్ వాసు, ఎం బలరాం తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఈరోజు సుమారు పూడిమడక నుంచి ఒక 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు మన జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి విద్యార్థులపైన లాఠీచార్జీ కానీ, అటువంటి అవకతవకలు కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు విద్యార్థుల పట్ల, యువకుల పట్ల పోరాటాన్ని చూసి ఈరోజు పూడిమడక నుంచి ఎంతమంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరిని ఆసరాగా తీసుకొని ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ యువకులు మరింతగా ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రేపు 2029లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో రావడం తథ్యం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం కూడా తథ్యం. అటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యువతకి మంచి భరోసా ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కానీ, యువతకు మేలైనటువంటి సౌకర్యాలను ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు కార్యాచరణ రూపొందించుకోవడం కూడా జరిగింది. అలాగే యువ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శర్మిలారెడ్డి గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, వీళ్ళంతా కూడా రేపు 2029లో కాంగ్రెస్ పార్టీని విజయ పదంలో నడిపించే విధంగా, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే విధంగా ఒక మంచి కార్యాచరణ రూపొందించడం. అలాగే దాని పట్ల ఇక్కడ అనకాపల్లి జిల్లాలో కూడా మన అనంత గారు కానీ, రాహుల్ గారు కానీ, తర్వాత కోటేశ్వరరావు గారు కానీ, ఇటువంటి వీళ్ళందరూ చొరవతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా అనకాపల్లి జిల్లాలో కూడా ముఖ్యంగా చాలా మంది జాయినింగ్స్ ఉన్నాయి. ఈ మధ్యలో పెద్ద ముఖ్యులు కూడా మా జిల్లాకు తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా పూడిమడకలో యువకులందరూ చాలా సమస్యల పట్ల మాట్లాడడం జరిగింది. ఇక్కడ పూడిమడకలో ఉన్నటువంటి కంపెనీలు, ఇక్కడ పూడిమడకలో ఉన్నటువంటి యువకులకి అచ్యుతాపురం మండలంలో ఉన్నటువంటి కంపెనీల తాలూకు వాళ్ళు ఎందుకు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేరు, ఎందుకు వాళ్ళ గురించి ఎంత ఇది చిన్న చూపు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పరంగా ఇంతమంది నాయకులతో రేపు రానున్న రోజుల్లో ఈ పూడిమడకలు ఉన్నటువంటి ఈ రోజు జాయినింగ్ అయినటువంటి అచ్చుబాబు కానీ, మిగతా ప్రవీణ్ వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వని పక్షంలో తప్పనిసరిగా పూడిమడకలో కానీ, ఇంపార్టెంట్ అచ్యుతాపురం శాఖలో కానీ ఏదైనా కంపెనీ ముందు కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఈ యువకులకి కాంగ్రెస్ పార్టీ విలుదలుగా ఉంటుందని, పూడిమడకలో ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పోరాటం చేస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల ఈ దేశంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువతంతా కూడా మార్పు ఆలోచన ధోరణి మొదలైంది. మరి దాని రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో, మా మీద అభిమానంతో పెద్ద ఎత్తున పూడిమడక నుంచి వివిధ పార్టీలకు చెందిన దాదాపు ఒక 50 మంది జాయిన్ అయ్యారు. మరి వారు చెప్పిన దాన్ని పెట్టేటంటే ఈ పరిశ్రమలన్నీ కూడా స్థానికులకి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకమైన జీవో పట్టుకొచ్చి స్థానికులకే ఉద్యోగాలు అన్నారు.
కానీ ఈరోజు స్థానికులు కాదని ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈ అచ్యుతాపురంలో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కంపెనీల మీద మరి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆల్రెడీగా త్వరలోనే పార్టీ పార్లమెంటరీ బోర్డు కూడా కలవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అపాయింట్మెంట్ అడిగాము, త్వరలో ఇస్తామన్నారు. ఈ కంపెనీ అన్నింటి మీద కూడా వీళ్ళు చేసే ఆకృత్యాల మీద కూడా మేము పార్టీ పెద్దల దృష్టిలో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పోరాటం జరుగుతుంది. కాబట్టి ఇంకా మరింతగా కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఈ నియోజకవర్గంలో విసిగి వేసారిపోయిన యువత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రండి. అక్కడ బానిస బ్రతుకులు బతకొద్దు. ఇక్కడ మీరే నాయకులుగా, మీరే నేతలుగా ఎదగండి. కాంగ్రెస్ పార్టీ మీకు ఆహ్వానం పలుకుతుందని చెప్పేసి యలమంచిలి నియోజకవర్గం ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం గ్రామంలో జరుగుతున్న పరిణామాల పట్ల, అలాగే ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల పట్ల మన రాహుల్ గాంధీ గారు మన జంతర్ మంతర్ కార్యక్రమం ఢిల్లీలో భారీగా ప్రజల సమక్షంలో, యువత సమక్షంలో చేయడం జరిగింది. ఆయన ఆదేశాలు, ఆయన చేసే నియమాల పట్ల మేము ముందుకు వచ్చాము. రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, అలాగే ఈ దేశంలో కాంగ్రెస్ వచ్చే 2029లో విజయం తథ్యం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ముందుకు వెళ్తుంది. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా శర్మిల గారు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన నాయకత్వం ముందుకు సాగుతుంది. అలాగే మా నియోజకవర్గ నాయకులు తనకల్ అనంతరావు గారు సమక్షంలో పూడిమల గ్రామం నుంచి ఒక 50 మంది ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మాకు అన్నదాలుగా బట్టి శ్రీను గారు, రాహుల్ గారు మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.